నీవు ఆగ్రహమేలా, ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి? నీవు సక్రియ చేసిన ఎడల సంతోషముగా ఉందువు గదా. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయ. నీవు అర్పించిన అర్పణ సరిగా లేదు. మనం 3వ వచనంలో చూసినట్లయితే, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో తొలుచూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చాడు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయ. కయ్యూను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు మరి తొలుచూరు అంటే ఏంటి? ప్రథమంగా పుట్టిన వాటిని కొన్నిటిని తెచ్చి వాటిలో కొవ్విన వాటిని దేవునికి బలిగా అర్పించాడు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షత కనబడుతుంది. అవును కదా, ప్రత్యక్షత కనబడుతుంది. ప్రత్యేకంగా దేవుణ్ణి చూడాలి, దేవునికి ఒక అర్హత ఉంటుంది అని పరిశుద్ధుడు. కానీ ఆయనని నీవు అవహేళనగా చూడకూడదు, ఆయన తగ్గించి చూడకూడదు. నువ్వు ఇచ్చే అర్పణ దేవునికి నువ్వు మర్చిపోవద్దు. సేవకుడి కాదు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే బోధ, ఇవన్నీ దేవుని ఎదుట చేస్తున్నావని జ్ఞాపకం ఉంచుకో. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈరోజు ఈ క్షణమున ఈ వాక్యం నేను దేవుని ఎదుట చెప్తున్నా. అవును, దేవుడికి ఎదుట చెప్తున్నా, దేవుని కొరకు చెప్తున్నా. కానీ నా హెచ్చు కోసం కాదు, నా సొంత ప్రయత్నము కాదు. నువ్వు చేసే ప్రార్థన కూడా అదే విధంగా ఉండాలి. దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్నా, దేవుని ఎదుట నేను నడుస్తున్నా, నేను పాడుతున్నా, దేవుని కొరకే ఆరాధన చేస్తున్నా. పాస్టం కోసం కాదు, పాస్టమ్మ కోసం కాదు. ఈ రోజుల్లో నాకేంటి, ఆరాధన చేస్తే నాకేంటి, ప్రార్థన చేస్తే నాకేంటి, నాకేమొస్తుంది, పరిచర్య చేస్తే నాకేంటి? ఇట్లా ఉంది వ్యాపారం. నువ్వు ఇస్తావా, నేను ఇస్తా. నువ్వు చేస్తావు, నేను చేస్తా. నాకేం చేశారు? నాకేం మంచి చేశారా? నాకేమైనా గొప్ప చేశారా? ప్రవర్తన అయిపోయింది. నువ్వు మంచి చేస్తేనే మంచి చేయాలి. ఇలాంటి స్వభావం ఎక్కడుంది? దేవుడు శత్రువును సైతం ప్రేమించమన్నాడు.